ఈనాటి మన లోతైన విశ్లేషణకి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే ఒక సాధారణ గిరిజన భాష గ్లోబల్ స్థాయికి ఎలా ఎదిగింది అనే దాని గురించి మన విశ్లేషణ ఉండబోతోంది. అవును, ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే చరిత్ర అనగానే మనం ఏవో పెద్ద పెద్ద తాళ్లపత్ర గ్రంథాలు, శిలాశాసనాలు ఊహించుకుంటాం కదా. కానీ భాషా పునాదులెప్పుడూ దర్బార్లో పడవు. కరెక్ట్. ఆ పునాదులు సామాన్యుడి గొంతులో పడతాయి. ఇక కథ ఎక్కడ మొదలైందంటే మనం క్రీస్తుపూర్వం 1000కి వెళ్లాల్సిందే. తూర్పు తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని దట్టమైన గోదావరి అడవుల వైపు చూస్తే అక్కడే తెలుగుకు తొలి రూపమైన ప్రోటో తెలుగు పురుడు పోసుకుందే. కోయ, గోండు లాంటి ప్రాచీన గిరిజన తెగలు మొట్టమొదటిగా దీన్ని మాట్లాడటం ప్రారంభించారు. వాళ్ల దైనందిన జీవితంలో పలికిన ఆ తొలి శబ్దాలే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న భాషకు అస్సలైన పునాదిరాళ్లు. 10,000 BCEలో ఆ దట్టమైన అడవుల్లో మొదలైన ఈ శబ్దం మెల్లగా చెట్లను, గుట్టలను దాటుకుని క్రీస్తు శకం 200 నాటికి స్థిరమైన పల్లెలకు చేరుకుంది. ఆ తరువాత 575 నాటికి ఒక కరెక్ట్ సామాజిక రూపం తీసుకుంది. ఇక్కడ మైండ్ బ్లోయింగ్ విషయమేంటంటే ఆనాటి ప్రాచీన పదాలు ఇప్పటికీ బతికే ఉండటం. నీరు, నిప్పు, ఊరు, తల్లి. మనిషి మనుగడకు అత్యంత అవసరమైన ఈ బేసిక్ పదాలు గత 3000 ఏళ్లుగా దాదాపు ఎలాంటి మార్పు లేకుండా అలాగే కొనసాగుతున్నాయి. ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంది కదా. 3 సహస్రాబ్దాల క్రితం అడవిలో పలికిన ఆ పదాన్నే ఈరోజు మనం కూడా వాడుతున్నాం. ఒక భాషకుండే అస్సలైన పవర్ ఇదేనేమో. ఒక్కసారి ఊహించుకోండి, 3000 ఏళ్ల క్రితం అడవిలో మంటమీద అన్నం వండుతున్న ఒక తల్లి తన బిడ్డను ఆప్యాయంగా బిడ్డా నీళ్లు తేరా అని పిలిచిన స్వచ్ఛమైన పిలుపే ఈ భాషకు పడిన తొలి అడుగు. వినడానికే ఎంతో అద్భుతంగా అనిపిస్తోంది కదా. పల్లెల నుంచి రాజదర్బారుల వరకు శాతవాహనుల శకం. కొండల మీద పుట్టిన భాష కృష్ణా గోదావరి డెల్టా వైపు ఎలా అడుగులేసిందో ఇప్పుడు చూద్దాం. శాతవాహనుల రాజధానిలో అధికారిక రాజభాషగా ప్రాకృతం వెలుగొందింది. కానీ పొలాలలో పనిచేసే రైతులు, వీధుల్లో తిరిగే వర్తకులు రోజువారీగా మాట్లాడుకున్నది మాత్రం అచ్చమైన తెలుగే. అఫీషియల్గా శిలాశాసనాల మీద వేరే భాషున్నా కూడా ప్రజల గుండెల్లో వాళ్ల నాలుక మీద మాత్రం తెలుగే రాజ్యమేలింది. ఇది వింటే మనకి చాలా కనెక్టెడ్గా అనిపిస్తుంది. బౌద్ధ సన్యాసులు, పనివాళ్లు కలిసి ప్రసిద్ధ అమరావతి స్తూపాన్ని నిర్మిస్తూ పగలు రాతిమీద బుద్ధం శరణం అని ప్రాకృతంలో చాలా కష్టపడి చెక్కేవారు. కాని సాయంత్రం ఇంటికి వెళ్లగానే అలసతతో అన్నం తిన్నావారా అని తమ సొంత భాషలోనే మాట్లాడుకునేవారు. భాష అనేది ప్రాణంతో సమానమనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? శాతవాహనుల నాణేల మీద రానో గోతమీపుతస అని ప్రాకృతంలో చాలా గంభీరంగా రాసుంటుంది. కానీ చరిత్రకారులేమంటారంటే అదే రాజుగారు పల్లెటూరుకు వస్తే అక్కడి ప్రజలతో చాలా క్యాజువల్గా ఏంద్రా బాగున్నారా అని మన భాషలోనే పలకరించి ఉండేవారట. ఎంత పెద్ద రాజైనా సరే సామాన్యులకు దగ్గరవ్వాలంటే మాతృభాషే కదా ఏకైక వంతన. ఇప్పుడు కాలాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం. 575 నుండి 1163 వరకు సాగిన ఈ ప్రయాణం ఒక అత్యంత కీలకమైన మలుపు. గాలిలో ఒక శబ్దంగా, కేవలం మనుషుల మాటలకే పరిమితమైన ఒక భాష రాతిమీద చెక్కబడిన అక్షరంగా ఎలా మారిందో మనకి ఈ కాలమే చెప్తుంది. ఇది మన భాషకు దక్కిన మొట్టమొదటి విఐపి ఎంట్రీ అని చెప్పొచ్చు. కడప జిల్లాలోని ప్రసిద్ధ కలమళ్ల శాసనంలో 575వ సంవత్సరంలో రేనాటి చోళరాజు ఎరికల్ ముత్తురాజు 500 గొర్రెలు దానం అని తొలిసారిగా రాతపూర్వకంగా శిలాశాసనంపై చెక్కించాడు. సామాన్య ప్రజల భాష ఒక అఫీషియల్ రికార్డుగా మారిన మహాచారిత్రక ఘట్టమిది. అయితే కృష్ణా డెల్టాలో ఉన్న ఈ భాష అసలు కడపకెలా చేరింది? గొర్రెలు, పశువులు అమ్ముకునే వ్యాపారులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించడం, ఆ తర్వాత సామ్రాజ్యాల విస్తరణ కోసం జరిగిన భీకర యుద్ధాలు. ఈ మనుషుల అడుగులతో పాటే వాళ్లు మాట్లాడే మాట కూడా భౌగోళిక సరిహద్దులు దాటుకుంటూ కొత్త ప్రాంతాలకు వెళ్లి పాతుకుపోయింది. ఇక తూర్పువైపు ప్రయాణం. చాళుక్యుల నుంచి కాకతీయుల వరకు 700 నుంచి 1100 సంవత్సరాల మధ్య సామ్రాజ్యాల కాలంలో భాష ఎలా ఎదిగిందో చూద్దాం. ఇక్కడ ఒక అత్యంత కీలకమైన విషయమేమిటంటే చాళుక్య రాజులు కన్నడిగులు. కాని వాళ్లు పరిపాలించింది మాత్రం ఈ నేలను. వాళ్ల పాలనలో అధికారులు బీదర్, కళ్యాణి దాకా బదిలీల మీద వెళ్లారు. అలాగే
కాపు రెడ్డి సైనికులు తమిళనాడులోని కంచి దాకా యుద్ధాలకు వెళ్లారు. అంటే వాళ్లతో పాటే మన పల్లెటూరి భాష కూడా ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడ స్థిరపడిపోయిందనమాట. 1022 నాటి బొమ్మల మర్రు శాసనం గురించిన ఈ విషయం చూస్తే నిజంగా గూస్బంప్స్ వస్తాయి. ఇందులో తొలిసారిగా తెనుగు దేశం అనే పదం వాడబడింది. ఒక్కసారి ఆలోచించండి, సరిగ్గా 1000 ఏళ్ల క్రితమే భౌగోళికంగా సాంస్కృతికంగా ఒక దేశం అనే గొప్ప ఫీలింగ్ అప్పటి ప్రజల్లో ఏర్పడింది. ఇదొక అద్భుతమైన మైలురాయి గదా. ఇక కాకతీయుల కాలం వచ్చేసరికి ఈ ప్రయాణం పీక్స్కి వెళ్ళిపోయింది. సంస్కృతం లాంటి భాషల స్థానంలో కాకతీయులు మన భాషను కోర్టు తీర్పులకు, అధికారిక లెక్కలకు వాడటం మొదలుపెట్టారు. రొక్కం కట్టితివి అని చాలా స్పష్టంగా రికార్డులు రాశారు. రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు లాంటి గొప్ప పాలకుల కాలంలో ఒకప్పటి అటవీ భాష పూర్తిగా పరిపాలనా భాషగా సింహాసనం అధిష్ఠించింది. వావ్ అనిపిస్తుంది కదూ. ఇది ఇంకెలా విస్తరించిందో చూద్దాం. ఇది కాకతీయుల కాలం నాటి అసలైన గ్లోబలైజేషన్ అని చెప్పాలి. మోటుపల్లి రేవు నుంచి ఇండోనేషియా దాకా నౌకల్లో వెళ్లిన వర్తకుల ద్వారా ఈ భాష తొలిసారి సముద్రాలు దాటింది. అంతేకాదు, నెల్లూరు నుంచి నాగపూర్ వరకు యాసల్లో చిన్న చిన్న మార్పులున్నా సరే అందర్నీ కలిపే ఒకే ఒక బలమైన కామన్ మీడియంగా ఇది అవతరించింది. వరంగల్లోని ఆ చారిత్రాత్మక కాకతీయ తోరణం గురించి మనందరికీ తెలుసు. అయితే దాన్ని నిర్మించిన సాధారణ శిల్పులు ఆ కఠినమైన రాళ్ల మీద తమ పేర్లను ఎంతో ముచ్చటగా తమ మాతృభాషలో చెక్కుకున్నారు. అంటే భాష కేవలం శిలాశాసనాలు రాయించే రాజులకే కాదు, చెమటోడ్చే సామాన్య శ్రామికుడికి కూడా అంతే స్వంతం అని ఈ చిన్న సంఘటన మనకు స్పష్టంగా చెబుతోంది. మళ్ళీ ఒకసారి టైమ్లైన్ని గమనిద్దాం. 1336 నాటి క్లాసికల్ విజయనగర సామ్రాజ్య వైభవం నుంచి 1900 నాటి బ్రిటిష్ వలసల కాలం మీదుగా నేరుగా నేటి 2026 డిజిటల్ యుగంలోకి ఈ సుదీర్ఘ ప్రయాణం ఎలా వంతెన కట్టిందో ఇప్పుడు మనం చూస్తాం. దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ అద్భుతమైన వాక్యం వినగానే ఒక తెలియని రాజసముట్టిపడుతోంది కదూ. ఒక గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా పలికిన అమృత వాక్యమిది. విజయనగర సామ్రాజ్యంలో ఈ భాష కేవలం మాట్లాడే సాధనంగా కాకుండా ఒక క్లాసికల్ కళాఖండంలా వెలుగొందింది. కళలు, సాహిత్యం మరియు రాజరికానికి ఇది ఒక వజ్రపు కిరీటంలా మారింది. కాని చరిత్ర ఎప్పుడూ ఒకేలా పూలపాన్పులా ఉండదు గదా. 19వ శతాబ్దంలో విశాఖ లాంటి ప్రాంతాల్లో వచ్చిన భయంకరమైన కరువు వల్ల లక్షలాది మంది సామాన్య కూలీలు బతుకుదేరు కోసం బ్రిటిష్ వాళ్ల నౌకలెక్కాల్సొచ్చింది. ఆ కన్నీటి ప్రయాణంలో తమతో పాటు తమ మాతృభాషను కూడా తీసుకుని మారిషస్, ఫీజీ, దక్షిణాఫ్రికా, మలేషియా లాంటి 7 సముద్రాల అవతలి తీరాలకు వెళ్లి అక్కడ కొత్త ప్రాణం పోశారు. మరిది ఒక అద్భుతాన్ని కళ్లకు కడుతోంది కదా. ఆ శ్రామికుల సజీవ వారసత్వం నేటికి ఎలా బతుకుందో చూడండి. ఈ రోజు కూడా ఆధునిక మారిషస్ వీధుల్లోకి వెళ్లి నమస్తే, బాగున్నారా అని పలకరిస్తే వాళ్ళు ఎంతో ఆత్మీయంగా బాగున్నాం బావా అని రిప్లై ఇస్తారు. ఖండాలు దాటినా, 100 ఏళ్లు గడిచినా ఒక మాట తన మూలాలను ఎలా బతికించుకుందో చెప్పడానికి ఇంతకంటే గొప్ప దృశ్యమేముంటుంది? ఇక ఇవాల్టి ఆధునిక 2026 డిజిటల్ యుగాన్ని చూద్దాం. ఇప్పుడు ఈ భాషకు భౌగోళిక సరిహద్దులే లేవు. హైదరాబాద్లో ఏసీ రూంలో కూచున్న ఒక ఐటీ ఎంప్లాయ్, మంచు కురుస్తున్న టొరాంటోలో కార్ నడుపుతున్న ఒక ఊబర్ డ్రైవర్, దుబాయ్ ఎండలో కష్టపడుతున్న ఒక కన్స్ట్రక్షన్ వర్కర్, వీళ్లందర్నీ కలిపే ఏకైక ప్లాట్ఫామ్ వాట్సాప్. వాళ్లను కలిపే ఏకైక భావోద్వేగం ఈ భాషే. అయితే ఈ ముగింపులో మన వినేవాళ్లందరికీ ఒక ఆసక్తికరమైన ప్రశ్న. 1000 BCEలో గోదావరి అడవుల్లో ఒక తల్లి పలికిన అమ్మ, అన్నం లాంటి పదాలు 1000 ఏళ్ల సామ్రాజ్యాల పతనాల్ని చూసి కూడా చెక్కు చెదరకుండా 2026 వాట్సాప్ గ్రూపుల దాకా బతికాయి కదా. చాలా బలమైన పదాలు. మరి భవిష్యత్తులో బహుశా మరో 1000 ఏళ్ల తర్వాత మనుషులు అంగారక గ్రహం మీద స్థిరపడినప్పుడు, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనల్ని పూర్తిగా ఆవహించినప్పుడు ఈ అమ్మ, అన్నం అనే పదాలు ప్రోటో ఏఐ తెలుగుగా ఇంకెలా రూపాంతరం చెందుతాయో ఒకసారి ఊహించండి. అద్భుతమైన థాట్ ఇది. యంత్రాల భాషలో మన భావోద్వేగాలు ఎలా ఇమిడిపోతాయో ఊహించుకుంటేనే చాలా ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా. ఆ ఊహల ప్రపంచంలో మిమ్మల్ని విడిచిపెడుతూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.